విశాఖపట్నంలో డేటా సెంటర్ మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న పత్రికా విలేకరుల సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పారు. అది ఆదాని డేటా సెంటర్ మాత్రమే. ఆదానీతో గూగుల్ సంస్థ, ఎయిర్టెల్ సంస్థ టైఅప్ అయ్యాయి. ఇది 2020 సంవత్సరంలో మొదలైన ఈ డేటా సెంటర్ ప్రయత్నాలు 2023లో శంకుస్థాపన వరకు వచ్చాయి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ డేటా సెంటర్తో పాటు పక్కనే ఒక ఐటీ హబ్బు, అలాగే ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా ప్లాన్ చేశాయి. అంటే డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు ఎక్కువ రావు కాబట్టి ఐటీ హబ్ కూడా ప్లాన్ చేశారు. ఐటీ హబ్బులో దాదాపుగా 25,000 ఉద్యోగాలే కానీ అప్పట్లో ఆదాని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం, ఆదాని కంపెనీ ఇవన్నీ కలిసి సింగపూర్ ప్రభుత్వంతో మంతనాలు జరిపి, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి, అగ్రిమెంట్లు చేసుకొని సముద్ర గర్భంలో నుంచి కేబుల్స్ వేసేది. సింగపూర్ నుంచి విశాఖపట్నం వరకు కేబుల్స్ వేసే పని కూడా అప్పుడే క్లియర్ అయిపోయింది. ఈ కేబుల్స్ను ఎయిర్టెల్ వేస్తుంది. సో ఆ కేబుల్స్ వేసే పని కూడా సింగపూర్ ప్రభుత్వం ఒప్పుకుంది. సో ఈ డేటా సెంటర్లో ఏంటంటే దాదాపుగా భారతదేశం చుట్టూ ఉండే ఒక 11-12 దేశాలు వాళ్ళ డేటాని ఇక్కడ భద్రపరుచుకుంటారు. మొబైల్ డేటా, కంప్యూటర్ డేటా ఇవన్నీ కూడా. సో అలా భద్రపరుచుకునే డేటా సెంటర్ మాత్రమే ఇది. దీంట్లో అప్పుడు ఏంటంటే 300 మెగావాట్ల కెపాసిటీ కలిగినటువంటి డేటా సెంటర్కి మాత్రమే అప్పట్లో అగ్రిమెంట్ జరిగింది. ఇప్పుడు ఏమైంది, 1000 మెగావాట్లుగా పెంచారు దాన్ని. అయితే 2023లో శంకుస్థాపన జరిగిన తర్వాత వీళ్ళు పని ప్రారంభించే లోపు ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ గవర్నమెంట్ పోయి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చింది. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ 300 మెగావాట్ల కెపాసిటీ కలిగిన డేటా సెంటర్ని 1000 మెగావాట్ల వరకు పెంచుకుంది. ఈలోపు ఆదాని ఏం చేశాడు, గూగుల్తో టైఅప్ అయ్యాడు. గూగుల్తో టైఅప్ అయ్యి మొదట ఢిల్లీ దగ్గర నోయిడాలో కొంత స్పేస్ని గూగుల్కి ఇచ్చాడు. ఆ తర్వాత విశాఖపట్నం డేటా సెంటర్లో కూడా గూగుల్ని ఇన్వాల్వ్ చేశాడు. సో అట్లా ఇది డేటా సెంటర్ నిర్మించేది కానీ నిర్వహించేది కానీ మొత్తం కూడా ఆదానియే. దాదాపుగా 87,000 కోట్ల రూపాయలు ఆయన ఆదాని కంపెనీలు పెట్టుబడి పెట్టబోతున్నాయి అక్కడ. దాంట్లో ఎక్విప్మెంట్ మాత్రమే గూగుల్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ తర్వాత దాని మెయింటెనెన్స్ కూడా అదే చేస్తుంది. మొత్తంగా ఈ డేటా సెంటర్ మొత్తం కూడా ఆదాని నిర్వహించే సెంటరే అనేది చాలా స్పష్టమైంది. గూగుల్ కాదు, ఇది గూగుల్ సెంటర్. ఈ కూటమి ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ముఖ్యమంత్రి కానీ, లేకపోతే విద్యాశాఖ మంత్రి కానీ చెప్పుకున్నట్టుగా ఇది గూగుల్ సెంటర్ కాదు, ఆదాని సెంటరు, ఆదాని డేటా సెంటరు. ఆదాని డేటా సెంటర్తో గూగుల్ టైఅప్ అయింది. వీళ్ళు తీసుకొచ్చింది కదా, అదే దాన్ని గూగుల్ని భారతదేశానికి తీసుకొచ్చింది, లేకపోతే విశాఖపట్నానికి తీసుకొచ్చేది ఆదాని. సో అది ఈ విషయాలన్నీ కూడా చాలా వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో పెట్టిన తర్వాత ఇప్పుడు స్వరం మార్చాయి రూలింగ్ పార్టీలు కాదు, కూటమి కానీ, కూటమి నాయకులు కానీ, లేకపోతే కూటమిని సమర్థించే మీడియా కానీ ఇప్పుడు స్వరం మార్చి అది ఆదాని సెంటరే కానీ గూగుల్ మేము తీసుకొచ్చాం, గూగుల్ని మేమే మాట్లాడాం, గూగుల్తో మంత్రాలు మేమే చేసాము, గూగుల్తో చర్చలు మేమే జరిపాము, గూగుల్ని తీసుకొచ్చింది మేము అని చెప్పుకోవడం మొదలెట్టారు. దీన్ని బట్టే తెలుస్తుంది వీళ్ళ ప్రచారం ఎంత స్థాయిలో చేస్తారు, ఏ స్థాయిలో చేస్తారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే టైపులో విస్తృతమైన ప్రచారం చేస్తారు. సరే, మీడియా బలం కూడా వాళ్ళకు ఉంది కాబట్టి ఆ మీడియాని అడ్డం పెట్టుకొని ప్రజలను నమ్మించేదానికి, ఏదైనా చెప్పి నమ్మించేదానికి ప్రయత్నాలు చేస్తారు. అందులో చంద్రబాబు సిద్ధాస్తుడు అనుకోండి, ఏదైనా ఎంత పెద్ద
పెద్ద అబద్ధమైనా కానీ చాలా తడువుకోకుండా మరి చెప్పగలిగి ప్రజల్ని నమ్మించగలిగేటువంటి ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు.